తెలుగు చిత్రసీమలో శ్రీ మహావిష్ణువు, మహాశివుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస వంటి దేవతామూర్తుల గాథలతో సినిమాలు రూపొంది ఘన విజయాలు సాధించాయి. ఈ చిత్రాలలో మన స్టార్స్ కీలక పాత్రలు ధరించారు. అయితే ఇప్పటిదాకా దేవసేనాని కుమారస్వామి పాత్రలో స్టార్ హీరోస్ నటించి అలరించింది తెలుగు నాట కనిపించదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మురుగా పాత్రలో ఎన్టీఆర్ నటించే పౌరాణిక చిత్రం త్వరలోనే ఆరంభం కానుందని విశేషంగా వినిపిస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్. ఎన్టీఆర్ నటించబోయే పూర్తి స్థాయి పౌరాణిక చిత్రం ఇదేనా? నటరత్న ఎన్టీఆర్, ఆయన వారసుడైన బాలకృష్ణ, తరువాత ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక స్టోరీలోకి వెళ్తే, గాడ్ ఆఫ్ వార్గా పేరొందిన సుబ్రహ్మణ్య స్వామి గాథతో ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం రూపొందిస్తున్నారని చాలా రోజుల క్రితమే వినిపించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అప్పట్లో ముంబై వెళ్తూ ఎన్టీఆర్ మురుగన్ బుక్ను కూడా తీసుకెళ్లడం ఎయిర్పోర్ట్ పిక్చర్లో క్లియర్గా కనిపించింది. దాంతో కుమారస్వామి గాథతో త్రివిక్రమ్ తీయబోయే పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తారని అందరూ భావించారు. అయితే మధ్యలో అదే కథను అల్లు అర్జున్కు కూడా త్రివిక్రమ్ వినిపించారనే టాక్ బయలుదేరింది. ఆ తర్వాత బన్నీ ఇతర సినిమాలతో బిజీ కావడం, మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ చెంతకే చేరిందని వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వెలువడనుందని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటిదాకా శ్రీరామ, భక్త మార్కండేయ, యువ, యమ వంటి పౌరాణిక పాత్రల్లో కనిపించారు. రామాయణం తరువాత ఎన్టీఆర్ నటించబోయే పూర్తి స్థాయి పౌరాణిక చిత్రం ఇదే అవుతుంది. పౌరాణిక పాత్రల పోషణకు నందమూరి వంశం పెట్టింది పేరుగా నిలిచింది. నటరత్న ఎన్టీఆర్ ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రలు పోషించిన నటుడిగా నిలిచారు. ఆయన నటవారసుడైన బాలకృష్ణ తన తరం హీరోల్లో ఎక్కువ పౌరాణిక చిత్రాల్లో నటించిన నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అదే తీరున సాగుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇకపోతే కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో తన స్పెషల్ మేకింగ్ స్టైల్ను నిరూపించుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి మరింత స్ట్రాంగ్ స్టోరీతో పాటు పవర్ఫుల్ ఎలివేషన్స్ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్కు ఎక్కువ సమయం కేటాయించడం, ప్రాజెక్ట్ పైన ఆయన సీరియస్నెస్ను చూపిస్తోందని, యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తోన్న ఆసక్తికరమైన వార్త ఏంటంటే, ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం దర్శకుడు దేవా కట్టాను టీంలోకి తీసుకున్నారన్నది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో ఆయన రాసిన డైలాగులకు మంచి పేరుంది. ముఖ్యంగా సామాజిక అంశాలను స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆయన రైటింగ్స్ ఉండడం విశేషం. ఇప్పుడు అదే శైలి డ్రాగన్ సినిమాలో కనిపించొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దేవా కట్ట వంటి రైటర్ ప్రాజెక్ట్లో భాగమైతే సినిమాకు మరింత పవర్ఫుల్ టచ్ వచ్చే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్కు ఆయన రాసే గట్టి డైలాగులు తోడైతే థియేటర్లో ఆ ప్రభావం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇది కేవలం యాక్షన్ ఎంటర్టైనర్గానే కాకుండా కంటెంట్ పరంగా స్ట్రాంగ్గా నిలిచే అవకాశాలున్నాయని టాక్. ఇక సినిమా విషయానికి వస్తే, హీరోయిన్గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంగీత బాధ్యతలు రవి బర్సూర్ చేపట్టడం సినిమాపైన మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. సినిమాలో తారక్ మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం. ఆయన పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ కలిసొస్తే అభిమానులకు పండగ వాతావరణం ఖాయం. ఇప్పటికే షూటింగ్ స్పీడ్గా జరుగుతుండగా ప్రతి అప్డేట్ సినిమా పైన అంచనాలను రెట్టింపు చేస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ విజన్, ఎన్టీఆర్ ఎనర్జీ, దేవకట్ట రైటింగ్ అన్నీ కలిస్తే వచ్చే డ్రాగన్ కంప్లీట్ మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బజ్ను చూస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.